హలో అండి అందరికీ. ఇదిగోండి మా ఇంటికి దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి, అలాగే ఇంకా దగ్గరలో ఉండే సీతాలమ్మ. వీళ్ళిద్దరి ఆశీర్వాదంతో మనమైతే ఈరోజు మా మరిది పెళ్ళికి పసుపైతే దంచేద్దాము. వెళ్దాం పదండి లోపలికి. ఇదిగోండి ఇక్కడ మా వాళ్ళైతే రోకల బండ్లకి పసుపు పూసి పూజిస్తున్నారు. పసుపు కుంకుమ పెట్టి ఇక నుండి మనం అఫీషియల్‌గా పెళ్ళికి సంబంధించిన పనులన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంటికి వచ్చిన అతిథులకి కాళ్ళకి పసుపు పూసి, వాళ్ళకి కుంకుమ పెట్టి, ఒక 5 మంది ముత్తైదువులతోటి ఈ పసుపు దంచేదైతే స్టార్ట్ చేశాము. ఇక ముచ్చటగా ఉండబోతున్నాయి పెళ్లి వేడుకలు. ఇప్పటి నుండి ఉత్సాహం, ఆనందం, హడావిడి అంతా పెరిగిపోతాయి. నేనైతే ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేయడానికి చాలా రెడీగా ఉన్నా. మా ఊర్లో అయితే ఇలాగే చేస్తారు. వన్స్ మనం పసుపు దంచాము అంటే ఇంకా పెళ్ళికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయొచ్చు అనేది మీనింగ్ అనమాట. పసుపు దంచేదానికి. ఈ పసుపు దంచే కార్యక్రమం అయిపోయిన వెంటనే మేము చేసిన మొదటి పని పెళ్లి పత్రికలకి ఆర్డర్ చేశాము. ఎందుకంటే మనకున్నది తక్కువ టైంలో, ఆ తక్కువ టైంలో మనం అందరినీ పిలుచుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే మేము పెళ్లి పత్రికలకి ఆర్డర్ ఇచ్చేసాం. ఇక ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన చిన్న చిన్న షాపింగ్స్ చేసేస్తే అయిపోతుంది. ఇదిగోండి మా మరిది కొత్త జీవితంలోకి పంపే ఈ అద్భుత ప్రయాణం ఇదిగో ఇవాల్టితో స్టార్ట్ అయింది. పసుపు పరిమళంతో ప్రేమ పండుగ మొదలయ్యింది. గైస్ నాకైతే చాలా షాపింగ్ ఉంది. నేనైతే చాలా చాలా బిజీగా ఉన్నాను. ఈలోపు అయితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.